ఈరోజు మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్వల్యూట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, డ్రా ఎన్ ఇన్వల్యూట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ 50 mm diameter. ఆల్సో డ్రా ఏ నార్మల్ అండ్ టాంజెంట్ ఎట్ ఎ పాయింట్ 100 mm ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూసాం కదా, సర్కిల్కి ఇన్వల్యూట్ డ్రా చేస్తున్నాం. అసలు ఫస్ట్ ఇన్వల్యూట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్వల్యూట్ అంటే ఏంటి? అన్ ఇన్వల్యూట్ ఈజ్ ఎ కర్వ్ ట్రేస్డ్ అవుట్ బై అన్ ఎండ్ ఆఫ్ ఎ థ్రెడ్ వెన్ ఇట్ ఈస్ అన్వౌండెడ్ ఫ్రమ్ ఎ సర్కిల్ ఆర్ ఎ పాలిగాన్. అంటే చూడండి, ఇప్పుడు ఇది సర్క్యులర్ క్రాస్ సెక్షనే కదా. ఇప్పుడు సర్క్యులర్ క్రాస్ సెక్షన్. ఓకే, దీన్ని నేను ఇలా ప్లేస్ చేసి దీని చుట్టూతా ఒక థ్రెడ్ ఊన్ చేసి ఆ థ్రెడ్ లాస్ట్ ఎండ్కి ఒక పెన్ ఆర్ పెన్సిల్ని నేను టై చేసి ఆ థ్రెడ్ని మెల్లగా అన్వూన్ చేస్తుంటే అదేమైంది, ఫస్ట్ ఇనిషియల్లీ నియరర్ ఇక్కడ వచ్చింది కరువు. చూడండి, ఇనిషియల్లీ దానికి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉండిద్ది. మనం దాన్ని ఇంకా థ్రెడ్ అన్వూన్ చేస్తుంటే కరువు అనేది ఇలా మూవ్ అవుతా, అంటే ఇప్పుడు ఇలా ఉన్న దీన్ని థ్రెడ్ని టై చేసి ఆ థ్రెడ్ని ఒక ఎండ్లో నేను లాస్ట్ ఎండ్లో పెన్సిల్ ఫిక్స్ చేసి ఆ థ్రెడ్ని అన్వూన్ చేస్తుంటే ఏమైంది, దా థ్రెడ్ అనేది మనం అన్వూన్ చేసే కొద్ది దాని లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఒక కరువు ఫామ్ అయింది. ఆ కరువునే ఇన్వల్యూట్ అంటారు. సర్క్యులర్ క్రాస్ సెక్షన్ టై చేస్తే అది దాని ఇన్వల్యూట్ డ్రా చేస్తే సర్కిల్కి ఇన్వల్యూట్ డ్రా చేసినట్టు. అదే పాలిగాన్ అంటే ఎనీ క్లోజ్డ్ ఫిగర్, హెక్సాగాన్, పెంటాగాన్, వీటిలో దేనికన్నా మనం ఇన్వల్యూట్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సర్కిల్కి ఈ ప్రాబ్లంలో మనకి సర్కిల్కి ఇచ్చారు కాబట్టి సర్కిల్కి చూద్దాం. సర్కిల్ డయామీటర్ ఎంత ఇచ్చాడు? డయామీటర్ 50 mm ఇచ్చాడు. ఫస్ట్ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. 50 mm డయామీటర్ అంటే రేడియస్ 50లో హాఫ్ 25 mm రేడియస్ తీసుకుని నేను సర్కిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఓకే, సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఒక థ్రెడ్ని అన్వూన్ చేస్తున్నా, ఒక కంప్లీట్ రెవల్యూషన్ని నేను అన్వూన్ చేస్తున్నా. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇనిషియల్లీ నేను ఈ పొజిషన్ దగ్గర ఈ అన్వూండింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక కంప్లీట్ రెవల్యూషన్ అవ్వాలి అంటే ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ థ్రెడ్ అనేది మొత్తం ఎంటైర్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని పాస్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వస్తేనే అప్పుడు వన్ కంప్లీట్ రెవల్యూషన్ అయినట్టు. అంటే ఇప్పుడు థ్రెడ్ ఎంత లెంత్ ట్రావెల్ చేస్తున్నట్టు మనకి ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంతా. సర్కిల్ కాబట్టి సర్కిల్ సర్కంఫరెన్స్. అదే పాలిగాన్ అయితే పాలిగాన్ సర్కంఫరెన్స్ ఎంతైతే అంత లెంత్ మనకి థ్రెడ్ అనేది అన్వూండ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ సర్కిల్ని నేను 12 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నా. సర్కిల్ డివిజన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఓకే, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, దాన్ని చూడండి. సర్కిల్ 12 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలో. సర్కిల్ ఈక్వల్ డివిజన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాను, ఇందాక ఏం చెప్పాను నేను, ఒక కంప్లీట్ రివల్యూషన్కి థ్రెడ్ ఎంత లెంత్ అన్వూండ్ అవుతుంది, ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి, పై ఇంటూ డి. 20 చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా పై ఇంటూ డి. మనకి డి ఎంత ఇచ్చాడు, 50 mm ఇచ్చాడు. పై ఇంటూ 50, పై వాల్యూ ఎంత 22/7, క్యాలిక్యులేట్ చేస్తే 150. సో అంటే ఇప్పుడు మనకి థ్రెడ్ 150 mm, మనం క్యాలిక్యులేట్ చేస్తే 157 వచ్చింది. అంటే మనకి 157 mm లెంత్ థ్రెడ్ అన్వూండ్ అవుతుంది వన్ సింగిల్ రెవల్యూషన్. సో ఇప్పుడు చూడండి, మనకి సర్కిల్ డివిజన్ చేసినప్పుడు నెంబరింగ్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పాయింట్ 1 2 3 4 5 6 అండ్ ఒక సైక్లిక్ ఆర్డర్లో ఇవ్వండి. దట్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇవ్వండి. ప్లస్ 1 అనేది ఇక్కడ స్టార్ట్ చేద్దాము. 1 అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఎందుకు, మనం థ్రెడ్ అనేది అన్వూండింగ్ అనేది ఇనిషియల్లీ ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నాం. మనం బేస్ పాయింట్ ఇది తీసుకున్నాం, అంటే ఇనిషియల్లీ పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ నుంచి మనకి పై డి లెంత్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 157 వచ్చింది. సో ఇక్కడ నుంచి 157 లెంత్ డ్రా చేస్తున్నాను, హారిజంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. 157 అంటే 15.7, 15.567. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 12 ఎందుకు ఈక్వల్ పార్ట్స్ చేయాలి, మనం సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేసాం. సో ఈ ఎంటైర్ లెంత్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. చూడండి, 12 ఈక్వల్ డివిజన్ చేశాను. ఈ 12 లైన్ ఈక్వల్ డివిజన్ ఇంటూ ఎన్
లైన్ డివిజన్ అంటే అన్ఈక్వల్ పార్ట్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది, దాన్ని డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సర్కిల్ మీద పాయింట్స్ 1 2 3తో రిప్రజెంట్ చేసాం. లైన్ మీ పాయింట్స్ 1 2 3 అప్ టు 12 ఓకే డాష్తో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్కి చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది, ఈ ఫస్ట్ పాయింట్ ఆరిజిన్ మీట్ అయిన ఈ లైన్కి ట్యాంజెంట్ అండ్ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. అంటే పాయింట్ 1 దగ్గర ట్యాంజెంట్ లైన్, పాయింట్ 2 దగ్గర ట్యాంజెంట్, 3 దగ్గర ట్యాంజెంట్, అంటే నథింగ్ బట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఎట్ 1. ఎలా డ్రా చేస్తారు? డ్రాఫ్టర్తో ఈజీగా డ్రా చేయొచ్చు. చూడండి, డ్రాఫ్టర్ ఒక స్కేలు ఈ లైన్ కోయిన్సైడ్ చేశాను, అనదర్ స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటా. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ పాయింట్ దగ్గర చూడండి, నాకు ఈ స్కేల్ అనేది ఆ లైన్తో కోయిన్సైడ్ అవుతుంది. అలా 11th అప్ టు 11th పాయింట్ వరకు డ్రా చేయండి. 12th పాయింట్ అంటే నథింగ్ బట్ ఈ సర్కంఫరెన్స్ లైనే 12th పాయింట్ దగ్గర మనం డ్రా చేసిన లైన్ అయితే. చూడండి, నేను ప్రతి పాయింట్ దగ్గర టాంజెంట్ లైన్స్ డ్రా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇది పాయింట్ పి నుంచి 1 రేడియస్ తీసుకోండి కంపాస్తో. పి టు 1 ఇంకా రేడియస్ తీసుకున్నారు కదా, ఈ రేడియస్తో 1 పాయింట్ నుంచి ఈ టాంజెంట్ లైన్ మీదకి ఆర్క్ డ్రా చేయండి. నెక్స్ట్ పి నుంచి 2 2 నుంచి ఆర్క్ డ్రా చేస్తాం. చూడండి, మనం ఆర్క్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ప్రతి ఆర్క్కి ఒక పాయింట్ ఫామ్ అయింది కదా, ఆ పాయింట్ నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 మీ ఫామ్ అయిన పాయింట్ P1, P2, P3, సిమిలర్లీ P12 ఇక్కడికి వచ్చింది. దిస్ ఇస్ P11, P12. చూడండి, ప్రతి పాయింట్ ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం P2, P1, P1 టు P2 ఒక స్మూత్ కర్వ్తో జాయిన్ చేసేయచ్చు. ఫ్రీ హ్యాండ్తోనే జాయిన్ చేయొచ్చు, లేదా ఫ్రెంచ్ కర్వ్స్ యూస్ చేసుకున్నా జాయిన్ చేయొచ్చు. చూడండి, అన్ని పాయింట్స్ నేను ఫ్రీ హ్యాండ్తో స్మూత్ కర్వ్తో జాయిన్ చేశాను. ఓకే, ఇది మనకి ఇన్వాల్యూట్ ఫామ్ అయిపోయింది, ఇన్వాల్యూట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయింది. నెక్స్ట్ దీనికి ట్యాంజెంట్ నార్మల్. ఇన్వాల్యూట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ట్యాంజెంట్ డ్రా చేద్దాం. ట్యాంజెంట్ ఏమన్నాడు? డ్రా ఏ ట్యాంజెంట్ నార్మల్ అండ్ ట్యాంజెంట్ ఎట్ ఎ పాయింట్ 100 mm ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి 100 mm డిస్టెన్స్లో మనకి ట్యాంజెంట్ నార్మల్ డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు నేను కంపాస్తో 100 mm రేడియస్ తీసుకున్నాను. రేడియస్ తీసుకుని సర్కిల్ సెంటర్ నుంచి మనకి డ్రా చేసిన ఇన్వాల్యూట్ కర్వ్ మీదకి ఆర్క్ డ్రా చేశాను. డ్రా చేసి చూసాను, నాకు ఇక్కడ పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ని M, చూడండి, ఆ M పాయింట్ని సర్కిల్ సెంటర్ని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత? 100 mm. 100 mm ఈ 100 mm డయామీటర్గా తీసుకుని సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే 100 mmలో హాఫ్ 50 mm. 50 mm దగ్గర సెమీ సర్కిల్ సెంటర్ వచ్చింది. సో సెంటర్ ఫస్ట్ ప్లాట్ చేయండి. సెంటర్ పాయింట్ ప్లాట్ చేసుకుంటాం. ప్లాట్ చేసుకుని ఇప్పుడు సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. చూడండి, సెమీ సర్కిల్ కన్స్ట్రక్ట్ చేసాం కదా, ఈ సెమీ సర్కిల్ వచ్చి ఈ సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. ఆ పాయింట్ని N అనుకోండి. Nని Mని జాయిన్ చేస్తే మనకి నార్మల్ వచ్చింది. జాయిన్ N అండ్ M. ఇది నార్మల్, N డాష్ నార్మల్ అంటారు. ఈ నార్మల్కి పర్పెండిక్యులర్ లైన్ ఎట్ M డ్రా చేస్తే మనకి టాంజెంట్ వచ్చింది. టాంజెంట్ T డాష్. ఓకే స్టూడెంట్స్, చూసారు కదా ఇన్వాల్యూట్ కన్స్ట్రక్షన్ అండ్ టాంజెంట్ నార్మల్ డ్రా.